మరొక పక్కన ఉత్తరాంధ్రలో కూడా ఈ వాయుగుండ ప్రభావం తీవ్రంగానే కనిపిస్తోంది. అటు అల్లూరు సీతారామ జిల్లాతో పాటుగా ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో ఈ వర్ష ప్రభావం బీభత్సం సృష్టిస్తోంది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాతావరణ శాఖ కూడా కొంత అప్రమత్తంగానే ఉండాలని చెప్తున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, విజయ్ చంద్రిక ఏదైతే వాయుగుండం క్రమంగా ఇప్పుడు ఆల్రెడీ తీరం దాకా మరి కాసేపట్లో తీరం దాటిపోతుంది. అది మరింతగా బలపడి తీవ్ర వాయుగుండంగా కూడా తీరం దాటిపోతుంది. అయితే దీని ప్రభావం ఎందుకంటే ఇది టువర్డ్స్ ట్విస్టింగ్ టు సౌత్ కాబట్టి ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్లోనూ అది ఉత్తర కోస్తా జిల్లాల మీద దీని ప్రభావం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అలాగే అటు అల్లూరు జిల్లాతో పాటు మన్యం జిల్లా మీద ఎక్కువ ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు. మరోవైపు అటు ఏజెన్సీలో కూడా మనం చూసుకుంటే ఛత్తీస్గఢ్ అలాగే ఒరిస్సాలో కూడా హెవీ రెయిన్స్ పడుతున్నాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ కురిసినటువంటి వర్షాలతో ఇప్పుడు ప్రధానంగా అల్లూరు జిల్లాలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. సో దిగువ ప్రాంతాలు నిన్నంతా కూడా విశాఖపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో చాలా వరకు కొండ చర్యలు విరిగిపడడం అలాగే కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇల్లు ముందున్నటువంటి మట్టి కింద తొలిగిపోవడంతో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్లు అన్ని చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో అల్లూరు జిల్లాలో సో జీకే వీధి ఈ మండలంలో అయితే ఒక గ్రామంలో కొండ చర్యలు విరిగిపోయి గ్రామం మీదకి రావడంతో అక్కడ కొన్ని ఇల్లులు పాక్షికంగా దెబ్బతినడంతో పాటు ఒక బాలిక గల్లంతైంది. ఒక నలుగురికి గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. అటు సీలేరు నర్సీపట్నంకి వెళ్ళేటువంటి మార్గంలో ఒక దగ్గర కాజ్వే కొట్టేయడంతో 2 చోట్ల కాజ్వే కొట్టేయడంతో అక్కడ రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సీలేరు నుంచి చింతపల్లికి వెళ్ళే మార్గంలో కూడా ఒక కాజ్వే కొట్టేయడంతో అక్కడ అన్ని కూడా పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిచిపోయి, అంతేకాకుండా మరోవైపు మనం చూసినట్లయితే అక్కడ కింద ఉన్నటువంటి పొలాలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఏదైతే మనకి ఏజెన్సీ రావుకంతం మండలంలో ఉన్నటువంటి కళ్యాణపులో కావచ్చు, అలాగే తాండువా కావచ్చు, ఇటు శారదా నది కావచ్చు, ఇవన్నీ కూడా ఉధృతంగా, ఎందుకంటే అటు ఏజెన్సీ ప్రాంతం నుంచి ఇవన్నీ దిగుకు వస్తాయి. సో ఈ ప్రాంతాలన్నీ కూడా ఉధృతంగా అక్కడ ఉన్నటువంటి నదులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలెవరు కూడా బయటికి రావద్దు, సో అత్యవసరమైతే తప్పితే అని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించడంతో పాటుగా ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే వీళ్ళున్నారో అధికారులు వీళ్ళంతా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు కూడా ఎక్కువగా ఏంటంటే ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ, అందులో అల్లూరు జిల్లా, మన్యం జిల్లాలోనే ఏదైతే పార్వతీపురం జిల్లాలోనే ఎక్కువ రెయిన్స్ పడడానికి ఆస్కారం ఉంది. వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి దిగువ ప్రాంతాల ముంపుకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా అలర్ట్గా ఉండాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ కొద్దిసేపు క్రితమే హోంమంత్రి ఎవరైతే హోంమంత్రి కూడా ఆల్రెడీ పాయకరావుపేట, తాండవ ఈ పరిసర ప్రాంతాలను ఆల్రెడీ పర్యవేక్షిస్తూ అక్కడ నదీ పరివాహ ప్రాంతాలు తాండవ కావచ్చు, మిగతా ప్రాంతాలన్నీ కూడా పర్యటిస్తున్నారు. అలాగే అనకాపల్లిలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ కూడా అక్కడ ఉన్నటువంటి శంకరం అనే గ్రామం ముంపుకు గురైంది. ఆ ప్రాంతానికి కూడా ఆయన వెళ్ళి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఆల్రెడీ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఆల్రెడీ కొద్దిసేపు క్రితమే మేఘాద్రిగడ్డ రిజర్వాయర్కి ఆల్రెడీ ఫ్లోట్ ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అయితే నిండింది. సో ఇంకొద్దిగానే వర్షంగా ఎగువ ప్రాంతాల్లో కురిసి వస్తే మాత్రం అది కిందికి విడిచిపెడతాం, అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించడం జరిగింది. కొండవాళ్ళ ప్రాంతాలను ఆరిలోవా, తోటగారు ఈ ప్రాంతాలంతటా పెద్దగదిలి ఈ ప్రాంతాల్లో ఆల్రెడీ కలెక్టర్ పర్యటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అనకాపల్లి జిల్లా కలెక్టర్ కూడా ఇప్పుడు 3 జిల్లాలకు సంబంధించి కలెక్టర్లు ఆల్రెడీ స్కూల్స్కి ఇప్పుడే సెలవు ఇవ్వడం జరిగింది. అలాగే ఏవైనా ఎందుకంటే నిండుకుండలా మారినటువంటి రిజర్వాయర్లు పొంగిపోలేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఏదైతే వాటర్ ట్యాంక్స్ ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఇరిగేషన్ అధికారులను అలర్ట్ చేసి సో దిగువ ప్రాంతాలకు నీళ్లు వదలాలన్నా ఒకవేళ పొంగిపోలే అవకాశం ఉన్న ఆ ప్రాంత ప్రజలను అలర్ట్గా ఉంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వర్షాల కారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎప్పుడూ కష్టాలు ఉంటాయి. కొన్ని గ్రామాలకైతే ఆల్రెడీ కట్టలు కాజువేలు తెగిపోవడం వల్ల రాకపోకలు నిలిచిపోగా, అనంతగిరి ప్రాంతంలో అయితే ఒక చనిపోయిన వ్యక్తిని 60 ఏళ్ళ వ్యక్తిని అవతల తీసుకెళ్ళడానికి ఒక రోజంతా నిన్నంతా ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈరోజు కూడా ఆఖరికి వరద ఉధృతి తగ్గకపోవడంతో తాళ్లు కట్టి అవతల నుంచి అవతలకి శవాన్ని తీసుకెళ్లాల్సినటువంటి పెనకోటలు అనంతగిరి పెనకోటలో వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏజెన్సీకి ప్రధానంగా వెళ్ళేటువంటి రాకపోకలు నిలిపివేశారు. ఇప్పుడు అరకులో పర్యాటక ప్రదేశాలు మూసివేస్తున్నాయి. ఎందుకంటే కొండ చర్యలు విరిగిపడడం, వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి రాకపోకలు కానీ పర్యాటకులు కానీ సో పూర్తిగా అక్కడికి రాకుండా చేయాలని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. గత రాత్రి కూడా రాకపోకలన్నీ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు కూడా ఆల్రెడీ ఉత్తర కోస్తా జిల్లాలో అయితే ఒక మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అయితే అలర్ట్ అయింది. మరి కొద్దిసేపు క్రితం ఆల్రెడీ ఉత్తరాంధ్రకు చెందినటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లతో కూడా స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆల్రెడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అక్కడ జలాశయాల పరిస్థితి కానీ అక్కడ పునరావాస కేంద్రాల్లో కానీ సహాయ చర్యలపైన కూడా ఆల్రెడీ ఆరా తీసినట్టు మనకు తెలిసింది. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఉదయం నుంచి కూడా కొంత ఉత్తర కోస్తా జిల్లాలో కొంత అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు పడినా కొంత ఎడుతేర్పు ఇచ్చింది. ఏజెన్సీలో మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితుంది. నగరం ఈ పరిసర ప్రాంతాల్లో కొంత పొడి వాతావరణమే తెల్లవారుజాము నుంచి నెలకొంది. అయితే మధ్యాహ్నం తర్వాత నుంచి మళ్ళీ క్రమంగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. మరోవైపు మనం చూసుకుంటే అటు
తెలంగాణలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కొంత పడుతున్నాయి, నిజామాబాద్ కొంత వర్షాలు పడుతున్నాయి, ఛత్తీస్గఢ్ వర్షాలు పడుతున్నాయి. సో ఇట్లా ఇన్ఫ్లో అనేది ఖచ్చితంగా ఇటు కృష్ణాకి అటు గోదావరికి రెండింటికి ఉంటుంది కాబట్టి దిగువ ప్రాంతాలకి ఇన్ఫ్లో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలు ఇన్ఫ్లో అంతా కూడా ఇప్పుడు క్రమంగా నదుల్లోకి ప్రవాహం వస్తుంది కాబట్టి ఆ నదీ పరివాహ ప్రాంతాలు కానీ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంపాక్ట్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పూర్తిస్థాయిలో అప్రమత్తం ఉండి ప్రజలను కూడా అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. విజయచంద్రిక.